కార్తీక దీపం సీరియల్ అనేది ఆడియన్స్లోకి చాలా బాగా వెళ్ళిపోయింది అండ్ చాలా మంది ఇళ్లలో అంటే తెలుగు 2 స్టేట్స్లో కార్తీక దీపం అంటే అదొక ఎమోషన్. ఫ్యామిలీ అంటే వాళ్ళ అందరూ టీవీ ముందు కూర్చొని చూసే సీరియల్. సో అంత ఆదరణ పొందిన సీరియల్ మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు కేరళ నుంచి నేను వచ్చి ఒక తెలుగు సీరియల్ చేసి నన్ను స్వీకరించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అందరికీ. అది కొత్త సక్సెస్ చేసినందుకు మీరే కారణం. థ్యాంక్ యూ. సో సీజన్ 2 వస్తుంది కదా, సో సీజన్ 2 ఫస్ట్ సీజన్తో పోలిస్తే సీజన్ 2 ఎలా ఉండబోతుంది? అండ్ ఇందులో మీరు మళ్ళీ స్టార్టింగ్ నుంచి కొంచెం లో నుంచి వస్తున్నారు కదా, సో ఇప్పుడు దాంతో దీంతో కంపేర్ చేస్తే ఎలా ఉండబోతుంది? కార్తీక దీపం ఫస్ట్ నుంచి దీన్ని కంపేర్ చేయడం కుదరదండి. అదే కార్తీక దీపం ఫస్ట్, ఇది కార్తీక దీపం 2. కంపేరిజన్ ఏం లేదు. ఓకే. అండ్ డీ గ్లామర్ రోల్ అంటున్నారు కదా, సో ఇలాంటి డీ గ్లామర్ రోల్ వేరే సీరియల్స్లో చాలా మంది ట్రై చేశారనమాట, అది వర్కౌట్ అవ్వలేదు. బట్ మీ కార్తీక దీపంతో పోలిస్తే అదొకటే చాలా వర్కౌట్ అవుతుంది. దానికి మీరు ఎలా రెస్పాన్స్? దానికి రీజన్ మంచి స్ట్రాంగ్ సబ్జెక్ట్ అనమాట. సో సబ్జెక్ట్ ఈ ఒక్కొక్క క్యారెక్టర్ని మోల్డింగ్ చేసిన విధానం, సో దానివల్ల అది సక్సెస్ అయింది. అండ్ దీప అనే పేరు అంటే లైక్ మీకు ఆధార్ కార్డులో నాకు తెలిసి ప్రేమి వసంతం విశ్వనాథ్ అని ఉంటుంది, బట్ దీప అనే పేరు నార్మల్గా మొత్తం పెట్టేసుకున్నారు. సో మీరు బయటకు ఎక్కడికి వెళ్ళినా కానీ దీప అనే పిలుస్తారు. సో ఆ రెస్పాన్స్కి మీకు ఎలా ఉంది? హ్యాపీ. క్యారెక్టర్ పేరు పెట్టి పిలవడం హ్యాపీ కదా. సో 70mm మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది? త్వరలోనే.